దేశం కోసం ప్రాణాలర్పించిన గాంధీ కుటుంబాన్ని బదనాం చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ ఛార్జ్ షీట్ చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ధర్నాలో మంత్రి పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. దేశంలో గాంధీ కుటుంబమే ఆస్తులను సంపాదించాలనుకుంటే వందల మంది ముఖ్యమంత్రులను, కేంద్ర మంత్రులను చేసి వాళ్ళ అవినీతికి పాల్పడకపోయేవారా అని ప్రశ్నించారు. 85 సంవత్సరాలు ఉన్న సోనియా గాంధీని కూడా విచారణ పేరుతో ఇబ్బంది పెడుతూ రాక్షసత్వంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గాంధీ కుటుంబం అవినీతికి పాల్పడితే జైల్లో పెట్టండి, కానీ కాంగ్రెస్ బలపడుతుందన్నప్పుడు ఇలా ఈడీ కేసులతో ఇబ్బందులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. దేశంలో అనేక మంది నీరవ్ మోదీలు దేశాన్ని దోచుకుంటే చర్యలు లేవని ఎద్దేవా చేశారు. దేశం కోసం ప్రాణాలర్పించిన నెహ్రూ కుటుంబం, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వారసులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఇబ్బందులు పెట్టడం దారుణమన్నారు. ఈడీ లాంటి సంస్థలను బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షాలపై వేధింపులకు, కక్ష సాధింపులకే వాడుతుందని విమర్శించారు. గాంధీ కుటుంబంపై బీజేపీ నరేంద్ర మోదీ కక్ష సాధింపులను ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఎప్పుడెప్పుడు భంగం కలుగుతుందో, ప్రజా ఉద్యమాల్లో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడెప్పుడైతే పెరుగుతుందో ప్రజా సమస్యల మీద పోలనేటువంటి కుట్ర భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. నేషనల్ హెరాల్డ్ పత్రిక ఆనాడు స్వాతంత్ర ఉద్యమం కోసం పోరాడితే దేశం కోసం ప్రాణాలు అర్పించిన గాంధీ కుటుంబం ఈరోజు దేశంలో అనేక సందర్భాల్లో దేశ ప్రగతికి పాటుపడుతుంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ఈరోజు ఆ కుటుంబాన్ని వేధిస్తూ ఉంది. దేశ ప్రజలు గమనించాలి, ముఖ్యంగా తెలంగాణ ప్రజలంతా గమనించండి. 80 సంవత్సరాలు పైబడ్డటువంటి ఒక తల్లి సోనియా గాంధీ, మన తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ ఎంతో మంది ముఖ్యమంత్రుల్ని, ప్రధానమంత్రితో సహా కేంద్ర మంత్రుల్ని, రాష్ట్రాల మంత్రులు చేయగలిగిన శక్తి. అటువంటి వాళ్ళు అవినీతి పాల్పడదలుచుకుంటే ఇలా వాళ్ళకి ఎటువంటి కొరత ఉండేది కాదు. కానీ దేశంలో ఒక రాజనీతి, దేశంలో ప్రజాస్వామ్యం నడుపుతూ ఉంటుంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈరోజు కక్ష సాధింపు ధోరణి గురిపడుతోంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మేము కూడా హుస్నాబాద్ కాంగ్రెస్ కార్యకర్తలందరం, కుటుంబ సభ్యులం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారికి అండగా ఉన్నాం. నరేంద్ర మోడీ గారి యొక్క కక్ష సాధింపును తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం మీ విలువలు తగ్గినప్పుడు, ప్రజలు మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడప్పుడు ఎదుగుతుంటే మా నాయకత్వాన్ని అధైర్యపరిచే కుట్రల్ని చెప్పి కొడతాం. ఎటువంటి విచారణకైనా ఎదుర్కొంటాం. మేము నిర్దోషులం, మేము ఎక్కడ కూడా తప్పు చేయలే. తప్పకుండా భవిష్యత్తులో ప్రజాస్వామ్యంలో ప్రజా కోర్టుల ముందుకు వస్తాం. తప్పకుండా మీకు తగిన శాస్త్రి చెప్తామనేటువంటి మాట సందర్భంగా తెలియజేస్తాం. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.